నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రక్షణ కోసం కరాటే వంటి వాటిల్లో శిక్షణ పొందాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరు జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ పై విద్యార్థినులకు అవగాహన కలిగించిన ఎస్ఐ మనోజ్ కుమార్ తదితరులు. ఫెన్సింగ్ కూల్చివేతపై వివాదం. గూడూరు మండలం కాండ్ర గ్రామంలో రైతు రమణయ్య భూమిలోకి వెళ్లకుండా పలువురు అడ్డుకోవడంతో నిరసన వ్యక్తం చేసి చర్యలు తీసుకోవాలని కోరిన ఎంఆర్పీఎస్ ఎస్పీ నాయకులు బాధితులు. నీట్ పరీక్షా కేంద్రం కోసం వసతులు పరిశీలన. గూడూరు రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ లో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించి ప్రిన్సిపల్ తో చర్చించిన జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, ఉప విద్యాశాఖ అధికారి సనత్ కుమార్. మోహిని అలంకారంలో అలగనాథుడు. గూడూరులో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. విపత్కర పరిస్థితుల్లో రక్షణ కోసం చిన్నతనం నుండే కరాటే వంటి వాటిల్లో శిక్షణ పొందాలని ఎస్ఐ మనోజ్ కుమార్ విద్యార్థినులకు సూచించారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 1వ పట్టణ ఎస్ఐ మనోజ్ కుమార్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సెల్ఫ్ డిఫెన్స్ ను పెంచుకోవాలన్నారు. కరాటే లాంటివి నేర్చుకోవడం ద్వారా రక్షణ ఉంటుందని ఆయన విద్యార్థినులకు వివరించారు. అంకుల్ చెప్పారు కదా, మీకు ఏం చెప్పారు? జిఎస్ ఫిట్నెస్ పైన ఎవరైతే బిల్డింగ్ ఉంటారో వాళ్ళందరూ మీ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్తే మీ అందరికీ గవర్నమెంట్ స్కూల్లో చదివే బాలికలందరికీ ఫ్రీగా కరాటే నేర్పిస్తారు. ఏంటి దానివల్ల ఉపయోగం? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఓకేనా? ఎంతమంది వెళ్ళడానికి బిల్డింగ్గా ఉన్నారు? వెరీ గుడ్. ఇదే స్పీడ్తో వెళ్ళాలి, నేర్చుకోవాలి. చదువుతో పాటు మనం ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి. ఓకేనా? ఫిజికల్గా ఫిట్గా ఉంటే మెంటల్గా ఫిట్గా ఉంటాం. ఓకేనా? ఇంకా పలువురు మాట్లాడారు. గాంజా అంటే ఒక ఆకు రూపంలో ఉంటుంది. గంజాయి అంటే గాంజాని మన ఇక్కడ గంజాయి అంటారు. అది ఒక ఆకు రూపంలో ఉంటుంది. జస్ట్ దాని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ గంజాయి అనే ఆకుని మనం తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ అనేది అసలు పనిచేయదు, మత్తుగా ఉంటుంది. మన బ్రెయినే పనిచేయనప్పుడు మనం ఏ పని చేస్తున్నాము, అది మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది మనకు తెలియదు. అంటే ఏ నేరానికన్నా పాల్పడవచ్చు మీరు. ఇంకోటి షుగర్ టైప్లో ఉంటుంది, మీకు తెలుసా? షుగర్ టైప్లో మీరు సినిమాల్లో చూస్తుంటారు, షుగర్ ప్యాకెట్స్ లాగా ఉంటుంది. అది షుగర్ కాదు, అది కూడా ఒక రకమైన మత్తు పదార్థం. కాబట్టి ఎవరు బయట పిలిచి చాక్లెట్స్ ఇస్తున్నా లేదా బయట అంగళ్ళల్లో అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాక్లెట్స్ అసలు అది మంచిగా చెడ్డవా ఏదనేది తెలుసుకొని తీసుకోవాలి. ముఖ్యంగా మీ పేరెంట్స్ ఏదైతే మీ క్యారియర్లో పంపిస్తారో సేఫ్ ఫుడ్ అదే తీసుకోండి. బయట అంగళ్ళల్లో పానీపూరీలు, ఐస్ క్రీమ్స్ వీటిల్లో కూడా కలుపుతుంటారు. కాబట్టి వచ్చేది సమ్మర్ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? స్ప్రే టైప్లో కూడా ఉంటుందమ్మా. జస్ట్ మొన్న ఈ మధ్య ఒక రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. స్ప్రే అది కూడా ఒక మత్తు పదార్థమే. పెప్పర్ స్ప్రే వేరే, ఇలాంటివి వేరే అనమాట.
ఈ కార్యక్రమంలో సిఐలు శేఖర్ బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటైన ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో నీట్ పరీక్షల కోసం వసతులను జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, ఉప విద్యాశాఖ అధికారి సనత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ప్రిన్సిపాల్ తో వసతులపై చర్చించారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలకు సంబంధించి చట్టంలో మార్పులు తేవడం శుభ పరిణామమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 26 ఏళ్ల తరువాత చట్టాల్లో మార్పు తేవడం సంతోషకరమని, అనుమతులు మంజూరు వేగవంతం చేయడంతో పాటు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సోమిరెడ్డి కోరారు. టీచరు అనిత మేడం అంత స్పీడ్గా చెప్తే మేము స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి కదా, కొంచెం స్లోగా చెప్పుకుంటే బాగుండేది. సరే, ఏదేమైనా 26 సంవత్సరాల తర్వాత ఈ చట్టాలు తేవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఆషామాషి బిల్లు కాదు దిశ, ఇది అవసరమైన చర్యలు. ఇప్పుడు రీసెంట్గా వేట్లపాలెం కాకినాడ దగ్గర 23 మంది చనిపోయినారు ఆ క్రాకర్స్ తయారు చేసే ఫ్యాక్టరీ. నిజామాబాద్ ఫర్నిచర్ షాప్లో 15 మంది చనిపోయినారు. కర్నూలు బాలాజీ నగర్ కూలర్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్ చూసాం. ప్రగతి నగర్ హైదరాబాద్ ఫర్నిచర్ షాప్ చూసాం. గుంటూరులో బస్ స్టాండ్లో వచ్చిన డే ఫోర్ ఎస్టర్డే బస్ స్టాండ్లో వచ్చిన ఫైర్ ఇది చూసాం. ఆల్వాల్లో కార్ల షోరూమ్ అగ్ని ప్రమాదం చూసాం. నేనేమంటానంటే ఇప్పుడు ఈ చట్టం చాలా అవసరం. ఒకటి, హై రైజ్డ్ బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అమరావతిలో మనం చూసాం ఎంత పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయో. అందుకని ఎప్పుడో పాత చట్టం 2005, 1999 వీటన్నిటికీ చట్ట సవరణ తెచ్చి ఈ బిల్లు తేవటం చాలా అవసరం అధ్యక్ష. దాంతోపాటు నేనేమంటానంటే దీని విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ సర్వతరం చేసామన్నారు. ప్లస్ అంటే 21 డేస్ లోపల ఆ సర్టిఫికేషన్ 21-30 డేస్ మధ్య పారదర్శకత మరియు వేగవంతమైన అనుమతులు ఇవన్నీ ఓకే. బట్ సేమ్ టైం డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఎవరైనా లైసెన్స్ లేకుండా, ఫైర్ సర్వీస్ లైసెన్స్ లేకుండా నిర్మాణాలు చేసిన, ఫ్యాక్టరీలు నడిపిన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ ఈ బిల్లుని నేను మద్దతు ఇస్తున్నాను అధ్యక్ష. గూడూరు మండలం కాండ్ర గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. భూముల్లోకి వెళ్లేందుకు ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొనడంతో ఎంఆర్పీఎఫ్ నాయకులు వెళ్లి తమ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గూడూరు మండలం కాండ్ర గ్రామానికి చెందిన నన్నూరు రమణయ్య అనే వ్యక్తి తన భూమిలోకి వెళ్లకుండా కొందరు అడ్డుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. 4 ఎకరాల 50 సెంట్ల భూమిని గూడూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, తన అనుభవంలో ఉండగా కంచి వేసుకుని సాగు చేసుకుంటున్నారని తెలిపారు. విద్యుత్ మీటర్ కూడా తన పేరు మీద ఉందన్నారు. అయితే పల్లా వెంకటేశ్వరరావు, జయమ్మలు కొందరితో కలిసి వచ్చి భూమికి వేసిన ఫెన్సింగ్ రాళ్లను తొలగించి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఈ మేరకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వివాదాస్పదమైన భూమి వద్దకు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు చేరుకుని తమ వైఖరిని వెల్లడించారు. అనంతరం పలువురు మాట్లాడారు. వెంకటరమణయ్య గారు ఒక భూమి కొనుగోలు చేసుకుని సాగు చేసుకుని జీవిస్తున్నటువంటి విషయము మనందరికి తెలిసినటువంటి విషయం. ఈ విషయాన్ని మనం గ్రామ స్థాయిలో లేదు పొలంలో పర్యవేక్షించినప్పుడు 100% ఆయన సంబంధించినటువంటి డాక్యుమెంట్ పొంది అగ్రిమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వాస్తవాలు కూడా మన ముందు కనిపిస్తున్నాయి. మరి అలాంటి ఈ భూమి సదును విషయంలో ఆయన సదును చేసుకుని సాగు చేసుకునే క్రమంలో కొంతమంది దౌర్జన్యం చేస్తున్నటువంటి సందర్భం కూడా మన కళ్ళ ముందు ఉంది. ఆ దౌర్జన్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ గ్రామస్తులు కాదు, ఈ రెవెన్యూ గ్రామస్తులు కాదు, పక్క గ్రామం నుంచి వచ్చి
ఇక్కడ మాకు పట్టాలు ఉండయని, లేదా మాకు పలుకుబడి ఉందని, లేదా మేము ఆర్థిక స్థితిమంతులమని మరి పేద మాదిగలమైనటువంటి మరి మా వెంకటరమణయ్య మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఈ దౌర్జన్యాన్ని జగన్ గారి ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ అయింది. దాన్ని మేము 4.5 ఎకరా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఇది రిజిస్టర్ కాపీ. అలాగే దీనిపైన మేము అప్పుడు ఆ రోజు బావి కూడా తవ్వున్నాం. ఆ బావిలో నుంచి కరెంట్ బిల్లు కూడా తీసుకున్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కరెంట్ బిల్లు ఇది ఆయన మా అన్నగారైన రమణ పేరు ఉన్న డాక్యుమెంట్ ఇది. అయితే మేము ముగ్గురం కలిసి దాన్ని డెవలప్ చేసుకునేటప్పటికీ గూడూరు నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇది మా మీద దాడి చేయడం కూడా జరిగింది. అయితే వీటి వెనక ఈ కార్యక్రమంలో నాయకులు గొల్లపల్లి సిసింద్రి మాదిగ, గొల్లపల్లి శ్రీనివాసుల మాదిగ, పండిటి అంబేద్కర్ మాదిగ, సూరిపాక ఉదయ్ మాదిగ, పల్లెపాటి మస్తాన్ మాదిగ, సాయినాథ్, గోవింద శ్రీనివాసులు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది పేదలకు చీరలు పంపిణీ చేస్తున్న ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మగ్దుం మొహద్దీన్ ను అభినందిస్తున్నామని బీఎస్సీ నాయకులు భాస్కర్ గౌడ్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అతిథులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మగ్దుం మొహద్దీన్, ఎల్.వి. సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. టిఫిన్ తయారు చేసి బిచ్చగాళ్ళందరికీ వస్తూ ఉన్నారు. ఏమయ్యా టిఫిన్ వస్తావు అంటే, సార్ మీరు మన ముగ్గురు గారు తండ్రి గారి కార్యక్రమాల్లో బడ్జెట్ నేను చూశాను. ఆ రోజు నుంచి నేను ఒక నిర్ణయించుకున్నాను. ప్రతి సంవత్సరం మా తండ్రి గారి జన్మదినానికి జరిగే రోజు తప్పనిసరిగా పేదలకు ఏదో సహాయం చేయాలనుకున్నాను. నా వంతు నేను చేస్తున్నాను అని చెప్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. అంటే ముఖ్యం గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సంస్థలు ఉపయోగించాయి. ఈ సంస్థలన్నీ కూడా సేవా కార్యక్రమాలు మాధవ సేవ అంటే మన ఎదురుగా ఉండే వాళ్ళు ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ఆకలితో అలవడిస్తున్నారో, ఎవరికైతే గుడ్డలు లేవు, వీళ్ళందరినీ ఆ దుస్తులు కొనే స్తోమత లేదు, వీళ్ళందరికీ సహాయం చేయడం నిజంగా దేవుణ్ణి ఆరాధించడమే. ఆ పనిని గత కొన్నేళ్లుగా తన తండ్రి పేరు మీద నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నందుకు మగ్దుం భాయ్కి గూడూరు పట్టణ సిపిఐ కన్వీనర్ తనను నియమించినందుకు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని యాదాల సునీల్ తెలిపారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన కమిటీలో కన్వీనర్ గా నియమించారన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని సునీల్ మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు శశి, జమాల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ సమితి సమావేశం నిన్న సివిఆర్ కుమార్ అధ్యక్షతన గూడూరు సిబిఐ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ గారు హాజరయ్యారు. దీంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు పేదలకి ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అవి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా వాటిని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే సమస్యల మీద సమస్యలు, నిన్న అంగన్వాడీలో సమస్యల మీద మేము ఉన్నాము, మీకు జీతాలు పెంచుతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ సమస్యలను పూర్తిగా నిర్వహణ చేసి వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఎదుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ గూడూరు నియోజకవర్గానికి వస్తే అనేక రకాల ఫుట్ఓవర్ బ్రిడ్జ్, రైల్వే
బ్రిడ్జి కానీ ఫ్లైఓవర్ ఎత్తనేమి అన్ని రకాల హామీలు ఇచ్చారు. ఇవేవి కూడా అమలు చేయడం పరిస్థితి ఉంది. రాష్ట్రంలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని అనేక రకాలుగా నాశనం చేస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు నిర్వహిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో నగర సిపిఐ గూడూరు నగర కన్వీనర్గా కామ్రేడ్ సునీల్ గారిని, అదేవిధంగా కో కన్వీనర్గా కామ్రేడ్ కె నారాయణ గారిని ఎన్నుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా సిపిఐ గూడూరు నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా సీనియర్ వినాయకుడు, అదేవిధంగా అన్ని రకాల సంబంధాలు ఉన్న వ్యక్తి ఎస్కే జమాలుల్లా గారిని నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. మరియు రానున్న రోజుల్లో కూడా ఈ కమిటీ, నగర కమిటీ కానీ నియోజకవర్గ కమిటీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు కమ్యూనిస్టు పార్టీకి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలకి సేవలు అందించి ఇటీవల కాలంలో మన కాళేశ్వరం గారు ఆయన పట్టణ కార్యదర్శిగా, సిపిఐ పట్టణ కార్యదర్శిగా ఎన్నో ప్రజల తరఫున విశ్రాంత పోరాటాలు చేశారు. ఆయన తెలియని గూడూరు పట్టణవాసి అంటూ ఉండడు. ఆయన స్థానం భర్తీ కోసం నిన్న నియోజకవర్గ సమితి సమావేశం జరిగింది. ఆ సమావేశం మన గూడూరు పట్టణ కన్వీనర్గా, సిపిఐ పార్టీ కన్వీనర్గా మా తమ్ముడు సునీల్ యాదవ్ అని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. పార్టీ బలోపేతానికి, పట్టణంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తామని గట్టిగా విశ్వసిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చింది. ఏఎస్ఎఫ్ ఏవైపులో జిల్లా అధ్యక్షుడి స్థాయిలో నేను పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా గూడూరులో పార్టీకి నియమించినందుకు వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో గతంలో పోరాడడం, ఇప్పుడు కూడా నిరంతరం పేద ప్రజలపైన పోరాడతానని, ఇంత పెద్ద బాధ్యత నా పైన అప్పచెప్పినందుకు దీన్ని సగర్వంగా నిర్వహిస్తూ ఏ సమస్య అయితే పార్టీ ఆఫీస్కి వచ్చినా సరే పేదల కోసం ఈ పార్టీ ఉంది కాబట్టి ఆ పేదల కోసం పనిచేయడానికి మేము ఉన్నాము. అదేవిధంగా గూడూరులో స్థానిక సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ఏదైతే కలగా అనుకున్నారో కలగానే మిగిలిపోయింది. గూడూరును జిల్లా చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచాలని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రీలే దీక్షలు బుధవారానికి 89వ రోజుకు చేరుకున్నాయి. అనంతరం పెంచల్నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. గూడూరు జిల్లా కావాలని గత 89 రోజుల నుంచి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం ఈ రోజుకి 89 రోజులైంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తు కోసం చూస్తామని చెప్పుకుంటారు. కానీ కేంద్రం నుంచి 6 జిల్లాలు చేసుకోవచ్చు అని పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు ఈయన నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు. అందుకే మేము 6వ తేదీ ఢిల్లీకి వెళ్ళి మన హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారితో కలిసి మాకు జిల్లాకి రికమెండేషన్ చేయండి అని చెప్పి ఢిల్లీలో మన అమిత్ షా గారితో అపాయింట్మెంట్ కూడా దొరికింది. ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, గూడూరు జిల్లా అవుతుంది. గూడూరు ప్రజలారా పక్కకి తెలుసుకోండి. ఆయన 2 మండలాల్లో కలిపాడంటే అనే టైప్లో మంత్రులాగా కలిపాడు. అది జిల్లా చేసేదానికి.
కానీ గూడూరు ప్రజలు అయిపోయింది కదా, అంతా అయిపోయింది కదా, ఇంకేమవుతుంది, గూడూరు ఎట్టపోతే మాకేమే అని మీరు అనుకుంటున్నారు. అయ్యా వలసొచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మన పుట్టిన గడ్డ, మన భావితరాల బిడ్డల కోసం మేము ఇక్కడ పోరాడుతుండేది. అందుచేత ప్రతి ఒక్కరము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఇలా చేయించుకోవాలని. గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏదో కొంత దక్షిణ బియ్యానికి सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति आनंदरायाय सर्वस्तोमोऽपि राष्ट्रमुत्तरमहद्भवति. మనుబోలు మండలం జట్లకొండూరు గ్రామంలో వెలసిన శ్రీ సద్గురు షిరిడి సాయి మందిరం 15వ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, దత్తాత్రేయ హోమం వైభవంగా నిర్వహించారు. అనంతరం కలిశాభిషేకం, భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మాడ లక్ష్మీనారాయణ, మాధవి దంపతులు వ్యవహరించారు.
ప్రతాం కమసి ప్రధాన సద్భమిధ్యగదయాత్మకం సుమన అసదు అజ్జవో చదాదిభ్యమో దివ్యాది. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,532 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,24,256 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,61,000 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 286 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ కోసం కరాటే వంటి వాటిల్లో శిక్షణ పొందాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరు జడ్పీ బాలికా ఉన్నత పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ పై విద్యార్థినులకు అవగాహన కలిగించిన ఎస్ఐ మనోజ్ కుమార్ తదితరులు. ఫెన్సింగ్ కూల్చివేతపై వివాదం. గూడూరు మండలం కాండ్ర గ్రామంలో రైతు రమణయ్య భూమిలోకి వెళ్లకుండా పలువురు అడ్డుకోవడంతో నిరసన వ్యక్తం చేసి చర్యలు తీసుకోవాలని కోరిన ఎంఆర్పీఎస్ ఎస్పీ నాయకులు బాధితులు. నీట్ పరీక్షా కేంద్రం కోసం వసతులు పరిశీలన. గూడూరు రెండపట్న పరిధిలోని తిలక్ నగర్ లో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించి ప్రిన్సిపల్ తో చర్చించిన జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, ఉప విద్యాశాఖ అధికారి సనత్ కుమార్. మోహిని అలంకారంలో అలగనాథుడు. గూడూరులో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.